హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ నెక్స్ట్. పెద్ది మూవీ నుంచి చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చేసింది. యూట్యూబ్ మొత్తం ఫెస్టివల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్లో స్టార్టింగ్ నోట్ నుంచి ఎండింగ్ బీట్ వరకు ఒకటే ఫీల్ గుడ్ రూరల్ సెలబ్రేషన్ వైబ్ ఉంది. రెహమాన్ సార్ యూజువల్లీ అర్బన్ మెలోడీస్తో మెస్మరైజ్ చేస్తారు, కానీ ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్లో కూడా తన స్టైల్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేశాడు. చిక్రీ చిక్రీ అనే టైటిల్ ఇట్ సెల్ఫ్ ప్లేఫుల్గా ఉంటుంది. అండ్ ద మ్యూజిక్, ఆ ఫోక్ బీట్స్, ఫ్లూట్ టచెస్ అండ్ రిథమ్ సెక్షన్ అన్నీ కలిసి ఒక రిఫ్రెషింగ్ రూరల్ వ్యాంతం లాగా సౌండ్ అవుతుంది. మోహిత్ చౌహాన్ వాయిస్తో రహమాన్స్ ట్యూన్కి లైఫ్ వచ్చింది. అలాగే మోహిత్ వాయిస్లో మనకి ఒక ఇన్నోసెన్స్, ఒక టీజింగ్ స్వీట్నెస్ ఉంటుంది. అది ఈ సాంగ్ మూడ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. చూస్తూనే విలేజ్ సైడ్ లవ్ స్టోరీని హ్యాపీగా న్యాచురల్గా క్యాప్చర్ చేసిన పాటలాగా ఫీల్ అవుతుంది చిక్రీ చిక్రీ సాంగ్ వింటుంటే. అలాగే రామ్ చరణ్ అన్న స్క్రీన్ మీద కనిపించే ఎనర్జీ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఈ సాంగ్లో చరణ్ అన్నకి ఒక బాయ్స్ చామ్, ఒక ఫన్ లవింగ్ వైబ్ కనిపిస్తుంది. ఈజ్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఎస్పెషల్లీ దట్ ప్లేఫుల్ స్మైల్ ఫ్యాన్స్కి చాలు. రిపీట్ బటన్ ప్రెస్ చేసి మొత్తం డే అంతా వింటున్నారు చిక్రీ చిక్రీ సాంగ్. అలాగే జాహ్నవి కపూర్తో పెయిరింగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఈ సాంగ్లో ఇద్దరికీ ఒక క్యూట్ కెమిస్ట్రీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓవర్ యాక్టింగ్ లేకుండా సాఫ్ట్ టీజింగ్ మూమెంట్స్తో న్యాచురల్గా ఫ్లో అయింది సాంగ్ మొత్తం. అలాగే సినిమాటోగ్రఫీ మాత్రం హైలైట్ చేయాలి, ఎందుకంటే రూరల్ బ్లాక్ డ్రాప్లో వివిడ్ కలర్స్, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అండ్ ఫెస్టివ్ లైటింగ్తో ఫ్రేమ్ మొత్తం గ్లోయింగ్గా ఉంటుంది. సాంగ్ని చూస్తే ఒక సైడ్ మెలోడీని ఎంజాయ్ చేస్తాం, అలాగే ఇంకో సైడ్ విజువల్స్లో మనకి స్మైల్ కూడా వస్తుంది. సాంగ్ మొత్తం బాలాజీ రాసిన లిరిక్స్తో చిన్న నేటివ్ టచ్ మరియు ప్లేఫుల్ టీజింగ్ కూడా ఉంటుంది. లైన్స్ సింపుల్గానే ఉన్నాయి, బట్ రిథమ్తో సింక్ అయ్యే విధంలో రాశారు బాలాజీ. సో సాంగ్ వినేవాళ్ళు ఇమీడియట్లీ హమ్ చేయగలిగే లెవెల్లో క్యాచీగా ఫీల్ గుడ్గా ఉంది ఈ సాంగ్. ఈ సాంగ్లో విలేజ్ స్లాంగ్ టచ్తో మాత్రం సాంగ్కి ఫ్లేవర్ యాడ్ చేసింది. చిక్రీ చిక్రీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ రిథంలో బౌన్స్ చేస్తుంది. ఆ సౌండ్ ఫ్యాక్టర్ వల్ల సాంగ్ ఇన్స్టాంట్లీ అడిక్టివ్ అయిపోతుంది విన్న వాళ్ళకి. ఈ పాటని వినగానే మనం హమ్ స్టార్ట్ చేస్తాం, ఎస్పెషల్లీ కోరస్లో. చిక్రీ చిక్రీ అని రిపీట్స్లో వింటూనే ఉన్నారు అందరూ. మెయిన్లీ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి చెప్పాలి, ఎందుకంటే అసలు ఆ హుక్ స్టెప్ చూసిన వెంటనే మనకి కూడా ట్రై చేయాలనిపిస్తుంది, కానీ మనకి ట్రై చేయడం కుదరదు, ఎందుకంటే ఆ స్టెప్స్ చరణ్నే వేయగలడు. డ్యాన్స్ మూమెంట్స్ ఎనర్జెటిక్గా, సింపుల్గా అండ్ స్టైలిష్గా కొరియోగ్రఫీ చేశారు. సాంగ్లో చరణ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుని రూరల్ బ్యాక్ డ్రాప్కి సింక్ అయ్యే స్టైల్ని మెయింటైన్ చేశాడు జానీ మాస్టర్. హుక్ స్టెప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో రీల్స్లో ఛాలెంజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. చిక్రీ స్టెప్స్ ఛాలెంజ్ అని. జానీ మాస్టర్ స్టెప్స్లో ఒక క్లారిటీ, ఒక రిథమ్ ఫీల్ ఉంటుంది. సో ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అయ్యారు ఇన్స్టాంట్లీ. సాంగ్ టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైన్, లైటింగ్ అన్నీ వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ కలర్ఫుల్, ట్రెడిషన్, యూత్ఫుల్ లుక్ మెయింటైన్ చేస్తున్నాయి. కెమెరా వర్క్లో స్లో మోషన్ షాట్స్ మరియు డ్రోన్ విజువల్స్ సాంగ్ని విజువల్లీ రిచ్గా చేశాయి. అలాగే వన్ షాట్ మెయిన్లీ రామ్ చరణ్ అన్న అండ్ జాన్వీ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ టెంపుల్ బ్యాక్ డ్రాప్ విత్ విలేజర్స్ చీరింగ్. ఆ షాట్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. డైరెక్టర్ రస్టిక్ ఎలిమెంట్స్ని సినిమాటిక్ స్టైల్లో బ్లెండ్ చేశాడు బుచ్చిబాబు సానా. సో సాంగ్ మొత్తం రా అండ్ మాస్ మెలోడీ అనే చెప్పాలి. మరి మనకి ఫేవరెట్ కాంబో ఏంటంటే రెహమాన్ మ్యాజిక్ ప్లస్ రామ్ చరణ్ అన్న గ్రేస్, అలాగే బుచ్చిబాబు విజన్ ఈ సాంగ్లో ఫుల్గా ఎక్స్ప్లోడ్ అయ్యాయి. రెహమాన్ సార్ బ్యాక్గ్రౌండ్ బీట్స్తో చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ పర్ఫెక్ట్ సింక్ చేశాడు. మాస్ విత్ మెలోడీ కాంబినేషన్ క్రియేట్ చేశాయి. యూజువల్లీ రూరల్ సాంగ్స్లో చాలా టైం మాస్ డామినేటింగ్ ఉంటుంది, కానీ ఈ సాంగ్ వచ్చేసరికి రెహమాన్ మెలోడీ బేస్ మెయింటైన్ చేసి మాస్ ఎనర్జీని సబ్టిల్ బ్లెండ్ చేశాడు. అది రెహమాన్ జీనియస్. ఓవరాల్గా చిక్రీ చిక్రీ సాంగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఫెస్టివ్ బ్యాంగర్ సాంగ్, ఎందుకంటే మెలోడీ లవర్స్కి సూతింగ్ బీజిఎం, మాస్ ఫ్యాన్స్కి ఏమో ఎనర్జెటిక్ స్టెప్స్ అండ్ విజువల్స్ చూస్తేనేమో ఫీల్ గుడ్గా ఉన్నాయి. రెహమాన్ సార్ ప్రూవ్డ్ అగైన్ దట్ మ్యూజిక్ ఈజ్ నాట్ జస్ట్ సౌండ్, ఇట్స్ ఎన్ ఎమోషన్, ఎందుకంటే సాంగ్ మొత్తం ఎమోషన్ ఉంది. రామ్ చరణ్ అన్న చామ్తో స్క్రీన్లో స్పార్కిల్ యాడ్ అయింది. అలాగే జాహ్నవి కపూర్తో విజువల్స్ గ్లో అయ్యాయి. బాలాజీ రాసిన లిరిక్స్ రూరల్ ఫ్లేవర్లో సాంగ్ని లోకల్గా కనెక్ట్ చేశాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్స్ అంతా డ్యాన్స్ ఫ్లోర్స్ని షేక్ చేశాయి. ఈ కాంబినేషన్లో అవుట్కమ్ ఆబ్వియస్గా ప్యూర్ మ్యాజిక్ ఉంది సాంగ్ మొత్తం. సో ఫైనల్ వెర్డిక్ట్ సింపుల్, చిక్రీ చిక్రీ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సాంగ్, ఇట్స్ ఏ వైబ్. రెహమాన్ సార్ కంపోజిషన్, చరణ్ అన్న ప్రెజెన్స్ అండ్ హోల్ టీమ్ ఎఫర్ట్ చేసి ఈ సాంగ్ని మనకి ఇన్స్టాంట్ రిపీట్ వర్తి ట్రాక్గా క్రియేట్ చేశారు. ప్రీవియస్లీ బుచ్చిబాబు గారు చెప్పారు ఫస్ట్ సాంగ్ నుంచే బ్లాస్ట్ అయిపోతుందని. మరి మీకు ఇప్పుడు ఫేవరెట్ పార్ట్ ఏంటి సాంగ్లో?
చరణన్న ఎంట్రీయా, చరణన్న స్టెప్సా, జాన్వీ స్మైలా లేక రెహమాన్ బీట్సా, మోహిత్ చౌహాన్ వాయిసా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ ద చిక్రీ హుక్ స్టెప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.